విశ్వవ్యాపకమైన పరమాత్మకి సాష్టాంగ ప్రణమిల్లుతూ, విశ్వ గురు పరంపరకి సాష్టాంగ ప్రణమిల్లుతూ, ధ్యాన యోగులందరి హృదయంలో చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిల్లుతూ, ఇప్పుడు మన ఆత్మని పరమాత్మలో కలపడమే యోగము. ఈ యోగము మొదలు ఉపనిషత్తులకెళ్ళి మహర్షులు ఋషులు ఎంతో తపస్సు చేసి ఎంతో యోగము చేసి వాళ్ళు దివ్యశక్తి ద్వారా వాళ్ళ ఇంద్రియాలని అధిగమించి ఇంద్రియాలని జయించి ఇంద్రియ అతీత స్థితిలో వాళ్ళకు పొందిన అనుభవాలు, వాళ్ళకు కలిగిన ఉపాయాలు, టెక్నిక్లు, ఏ ఉపాయం చేత ఏ టెక్నిక్ ద్వారా మనము త్వరగా మోక్షమును పొందవచ్చు, ఇంద్రియాలని అంతర్ముఖం చేయొచ్చు, షట్చక్రాలని శుద్ధి చేసుకోవచ్చును, కుండలిని శక్తిని యాక్టివేట్ చేయవచ్చును, ఎలా మనం ముక్తాత్మలం తొందరగా కావాలని షార్ట్కట్ మార్గాలు వేశారు. రైలు మార్గము, బస్సు మార్గము, ట్రైన్ మార్గము, అలాగే ఫ్లైట్ మార్గాలు. ఇప్పుడు ఒక ప్రాంతం వెళ్ళాలంటే, ఇప్పుడు మనం కాశీ వెళ్ళాలంటే ఇట్లా అనేకమైన మార్గాలు, షార్ట్కట్ మార్గాలు కూడా ఉన్నాయి కదా. అలాగే మహర్షులు ఎంతో పరిశోధన చేసి తపస్సు చేసి మనం అందరూ భవిష్యత్తు తరాల వారు షార్ట్కట్ మార్గంలో ముక్తి పొందడానికి ఎన్నో మార్గాలు వేసిపోయారు. అవే ఉపనిషత్తులు. 108 ఉపనిషత్తుల్లో 20 ఉపనిషత్తులు యోగం గురించి చెప్తున్నాయి. ఆ 20 ఉపనిషత్తులకు వెళ్ళి సారము మెయిన్ పాయింట్స్ తీసుకొని పతంజలి మహర్షి పతంజలి సూత్రాలుగా రాశారు. అయితే అవి ఎవరు ఏ యోగ చెప్పినా, ఏ మాస్టర్ చెప్పినా, ఏ గురూజీ చెప్పినా, ఎవరు చెప్పినప్పటికీ కూడా పతంజలి సూత్రాల ప్రకారము పతంజలి చెప్పిందే ఈ ధ్యాన మార్గము, యోగ మార్గము. అయితే పతంజలి కంటే ముందు ఉపనిషత్తుల్లో చెప్పబడ్డాయి. ఆ ఉపనిషత్తులకు వెళ్ళి మెయిన్ పాయింట్స్ తీసుకొని పతంజలి మనకు సూత్రప్రాయంగా చెప్పారు. తర్వాతి పరంపరలో నవనాథులు కూడా ఈ పతంజలి చెప్పిందే తీసుకున్నారు. నవనాథులు అంటే 9 మంది యోగులు నవనాథులు. అలాగే కాశ్మీరీ పండితులు 12వ 13వ శతాబ్దం 14వ శతాబ్దం లోపలనే కాశ్మీరీ పండితులు ఎందరో ఈ యోగ శాస్త్రాలపైన ఎన్నో వ్యాఖ్యానాలు చేశారు. కుండలిని శక్తి పైన, షట్చక్రాలపైన రకరకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. ఈ అన్ని శాస్త్రాలు కూడా పతంజలి చెప్పిన పతంజలి సూత్రంలోని పాయింట్స్ మాత్రమే. అలాగే ఇంకా మనకు ఎందరెందరో యోగులు యోగ శాస్త్రాలు రాసినప్పటికీ కూడా పతంజలి చెప్పిన పతంజలి సూత్రాలనే వస్తాయి. శివ పరమాత్మ జగన్మాతకు శివ సంహిత అని యోగ శాస్త్రం పైన, అష్టాంగ యోగం పైన చక్కగా 4 పాదాల లెక్కన అందించారు. అది పతంజలి సూత్రాలు. ఆ గ్రంథం కూడా ఇంతెంచుమించు సమన్వయ గ్రంథాలు, ఒకే విషయాన్ని గట్టిపరుస్తాయి. అయితే పతంజలి ఆశయం ఏంటిదంటే, ఇప్పుడు కేజీ నుంచి పీజీ పూర్తి చేసుకొని పిహెచ్డి పూర్తి చేసుకొని వచ్చినట్టుగా ప్రారంభం నుంచి సాధన పూర్తి చేసే వరకు తరగతులుగా అందించారు. అదే అష్టాంగ యోగం అని మనకు అందించారు. ఇందులో అష్టాంగ యోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని 8 తరగతులుగా 8 లెవెల్స్గా మనకు యోగాన్ని అందించారు. ఒకదాని తర్వాత ఒకటి అందుకొని మనము ముక్తాత్మలం అవ్వాలి. ఇక్కడ ఆసనాలు వేసుకుంటేనే కూర్చొని అక్కడే ఆగకుండా ఇక్కడ ఆసన, ప్రాణాయామ, ధారణ, ధ్యాన, సమాధి స్థితి వరకు మనము ముందుకు వెళ్ళాలన్నమాట. పతంజలి మహర్షి 4 పాదాలుగా మనకు ఈ యొక్క యోగ శాస్త్రాన్ని అందించారు. దాన్నే పతంజలి యోగ దర్శనము లేదా పతంజలి సూత్రములు అంటారు. మొదటిది సమాధి పాదము, రెండవది సాధన పాదము, మూడవది విభూతి పాదము, 4వది కైవల్య పాదము. ఈ 4 పాదాలని మొదటిది సమాధి పాదము అంటే ఏంటిది, అది ఎలా కలుగుతుంది, దానివలన లాభాలు ఏంటిది అనేది వాటి గురించి సమాధి స్థితి గురించి ఎంతో వర్ణన చేశారు. అంత వివరణ మనకు మొదటి పాదములోనే ఇచ్చారు. అదే సమాధి పాదము. మరి సమాధి పాదములో సమాధి గురించి, దాని మహత్వ గురించి మొత్తం ఇచ్చిన తర్వాత మళ్ళీ 2వ పాదమైన సాధన పాదం ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, సాధన పాదంలో ఎలాంటి టెక్నిక్స్ని వాడాలి, ఏ టెక్నిక్ వలన సమాధి స్థితి త్వరగా కలుగుతుంది అనేది అన్ని వివరణ ఇచ్చారు. రకరకాల టెక్నిక్స్, ఉపాయాలు, రకరకాలుగా సాధనలు అందులో చెప్పారనమాట. ఏది చేతనైన వాళ్లకు, ఏది నచ్చిన వాళ్లకు, ఏది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని ఫాలో కావచ్చు అని ఆ యొక్క వారి ఉద్దేశం. మొదలు సాధన లేనిది ఏ విద్యలో మనకు ప్రావీణ్యం లభించదు కదా, సాధన చేస్తేనే కదా ఏదైనా లభించేది. అందుకనే సాధన వివరణ ఇచ్చారు. మొదలు సమాధి గురించి గొప్పతనము చక్కగా వివరించి అది ఎలా సమాధి స్థితిని అందుకోవాలని ఆ సాధన వివరాలన్నీ కూడా ఈ యొక్క సాధన పాదంలో ఇచ్చారన్నమాట. ఈ సాధన పాదంలో మనము సాధనలు చేస్తుండగా ఎన్నో విఘ్నాలు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. అవి అన్నీ కూడా అందులో పొందుపరిచారు. ఎక్కువ భోంచేయాలనేమో, లేకపోతే వైరాగ్యం లేకపోవటం, మనసు ఇటట్టు పరిగెత్తుట, సాధనకి ఇబ్బంది కలిగించే భోజనం పైనే ఇష్టము, సాధనకి విఘ్నాలు కలిగించే విషయం పైనే మన మనసు వెళ్ళడము, మన ఇంద్రియాలను సాధనకు ఆటంకం కలిగించేది, విఘ్నాలు కలిగించే విషయాలనే మనసు కోరుకోవడము, ఇవన్నీ మనకు ఈ అన్ని విఘ్నాలు ఎన్నెన్నో ఉంటాయన్నమాట. అవన్నీ కూడా అందులో పొందుపరిచారు. ఇక రెండవది వారు
ఆ సమాధి సాధన చేస్తూ ఉండగా కలిగే ఫలితాల గురించి విభూతి పాదంలో చెప్పారు. అంటే విభూతులు అంటే ఎన్నో దివ్యశక్తులు, ఎన్నో రకరకాలుగా ఎన్నో మహిమలు మహత్తులు కూడా వస్తాయని, అవి కూడా తృణప్రాయంగా వదిలిపెట్టమని పతంజలి మహర్షి చెప్పారు. అయితే సూర్యమండలంలో దృష్టి పెడితే సూర్యుని తెలుసుకుంటాడు, చంద్రమండలంలో, ఖగోళ శాస్త్రంలో, ఖగోళంలో ఎక్కడెక్కడ గ్రహాలపైన ఎక్కడ మనసు పెట్టి ధ్యానించిన సమయం, ఆ యొక్క విషయం పైన మనసుని సంయమం చేసినా కానీ వాటి విషయాలన్నీ తెలుస్తాయని పతంజలి మహర్షి విభూతి పాదంలో చెప్పారు. వివేకానంద స్వామి కూడా చెప్తుంటారు, నేను సింహం యొక్క హృదయాన్ని ధ్యానిస్తానంటారు. ఆహా, ఎంత గొప్ప విషయం అది! సింహం అంటే సింహం యొక్క పరాక్రమము అంటే కష్టాలు, దుఃఖాలు, బాధలు, నేను మహత్తరమైన కార్యము లోకంలో చేస్తుంటే ఎన్నో విఘ్నాలు వస్తుంటాయి. సింహానికి ఎంత పరాక్రమం! ప్రాణం పోయిన పట్టు వదలదు, ఎంతో టెక్నిక్గా వేటాడుతుంది, బలాన్ని ప్రదర్శిస్తుంది, అది ఎన్నటికీ ఓటమిని ఒప్పుకోదు, ఓటమికి భయపడదు, అది ఎంతైనా పోరాడుతుంది, ప్రాణాన్ని తెగించైనా పోరాడుతుంది. అందుకనే ఆ సింహంని ఏదైనా చెప్తే సింహంతో పోలుస్తారు, నువ్వు సింహం లాంటి వాడివయ్యా, సింహబలుడివయ్యా అని. అట్లా ఆ విధంగా సింహం పరాక్రమము ఏ కార్యంలో, ఆధ్యాత్మిక కార్యక్రమంలో అటువంటి సింహం యొక్క పరాక్రమాన్ని నేను ప్రదర్శించాలని వివేకానంద స్వామి యొక్క ఆశయం అనమాట. ఆ సింహాన్ని హృదయాన్ని నేను ధ్యానిస్తాను, ఆ సింహం పరాక్రమం నాలోకి రావాలని. అంటే నువ్వు దేన్ని ధ్యానిస్తే తదాకారంగా మారిపోతావు, అట్టి పరాక్రమం నీలోన వస్తుంది. ఏనుగు మీద దృష్టి పెట్టి ధ్యానిస్తే ఏనుగు బలం వచ్చేస్తుంది, సింహం పరాక్రమం మీద దృష్టి పెడితే సింహం పరాక్రమం వచ్చేస్తుంది. ఏ ఋషి చిత్తంలోన మనసు పెట్టి ధ్యానిస్తే ఆ యొక్క ఋషి యొక్క శక్తి మనలోకి వచ్చేస్తుంది. ఇద్దరి స్నేహం దృఢం కావాలంటే ఆ స్నేహం పైన మనము దృష్టి పెట్టి ధ్యానిస్తే ఆ స్నేహం దృఢమవుతుంది. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, ఇద్దరు మనసులు కలుస్తలేవు, ఒకరు మనసులో ఒకరు మనసు పెట్టి ధ్యానించి చూడండి, ఆటోమేటిక్ ఇద్దరు మనసులు కలుస్తాయి. అయితే మనకు ఏదైతే శక్తి లేదో ఆ శక్తి పైన ధ్యానించండి. కొన్ని విజయం సాధించకపోతే ఏదైతే కావాలనో దానిపైన, ఆ కావలసిన వస్తువు పైన మనం చిత్తం పెట్టి ధ్యానించండి. ఆ ధ్యానం ఎట్లుండాలంటే తదేకంగా ధ్యానించి తదాకారంగా మారిపోవాలి. ఇంకా మనం అంటూ మన ఇంద్రియాలు, మన చిత్తము, మన ఇది మిగులొద్దు, అక్కడ తదాకారంగా మారిపోవాలి. మనం ఏ సంకల్పం ఉందో దాని నాడుల్లో, నరాల్లో, నాడుల్లో, రక్తంలో, మన మేధస్సులో సమస్తము అది ఆ యొక్క ఆ లక్ష్యము, ఆ గోలు అదే మనకు ఆ తదాకారంగా మన చిత్తము మారిపోవాలను. ఒక కరిగించిన సీసము బంగారాన్ని ద్రవం ఉంటుంది, కరిగించిన బంగారు ద్రవముని ఏ విగ్రహంలో పోస్తే తదాకారంగా మారిపోతుంది. అలాగే నీళ్లు ఏ పాత్రలో పోస్తే తదాకారంగా మారిపోతుంది. మన చిత్తంలో ఏ సంకల్పాలు ఉన్నావో, ఏ ఆలోచనలు ఉన్నావో తదాకారంగా మారిపోయే గుణము చిత్తానికి ఉంటుంది. అందుకనే మన ఏ లక్ష్యం ఉన్నా మనకు చిత్తము తదాకారంగా మారిపోవాలి. రాత్రి పగలు ఎప్పుడు ఎల్లవేళలా అదే లక్ష్యాన్ని మనము స్మరిస్తూ ఉండాలి, దానికదే పరితపించాలి, అదే మనం ఇది చేయాలి. అంటే భౌతికము కోరరాదు, భౌతికమైన సంపదలు ఇవన్నీ కూడా ఇక్కడ వదిలిపెట్టిపోయేటివే. భౌతిక వ్యక్తులు, భౌతికమైన సంపదలు, భౌతికమైన విషయాలు మనకు నిజమైన సుఖాన్ని ఇవ్వలేవు. నిజమైన సుఖము పరమాత్మలోనే, మనసు లయమైనప్పుడే నిజమైన సుఖం మనకు లభిస్తుంది. కనుక మనము పరమాత్మ ప్రాప్తి కోసమే పరితపించాలి. లోక శ్రేయస్సు కోసము, లోక కళ్యాణార్థము మంచి మంచి కార్యాలు చేయాలన్నప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి, కబీర్ దాసు, శంకరాచార్యుల వారు, దయానంద సరస్వతి గొప్ప గొప్ప వాళ్ళు కొన్ని సిద్ధులను కూడా ప్రదర్శించారు. అంటే లోక కళ్యాణార్థం కానీ కనకం కాంత కోసం వినియోగించరాదు. అట్లా ఆ విధంగా మనం అంటే ఆ సంకల్ప శక్తిని మంచి కార్యానికి వినియోగిస్తుంటే రెట్టింపు అవుతుంటుంది, ఇంకా డబల్ అవుతుంది మన ఎనర్జీ. కానీ దుష్కార్యాలకు వినియోగిస్తే మన శక్తి నశించిపోతుంటుంది, అనుకున్నది సాధించలేము. లోక కళ్యాణార్థము మంచి సంకల్పం పెట్టుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. నెరవేరలేదంటే లోకానికి అది అవసరం లేదని. కొన్ని ప్రారంధవశాత్తున సుఖదుఖాలు వచ్చిపోతుంటాయి. మన కోసం మనం ఏమీ సిద్ధులను వినియోగించుకోరాదు. ఎందుకు ఈ సిద్ధుల గురించి చెప్పారంటే సాధన చేస్తే ఇటువంటి మహత్తర శక్తి ఉంది అని తెలియడం కోసము. ఇవి కూడా వదిలిపెడితేనే నీకు సమాధి స్థితి కలుగుతుంది. అయితే మొదలు ఇవి ఆటంకాలు కలిగిస్తాయి, ఆటంకాలు ఇవి అధిగమించాలి. ఈ సిద్ధులనే పడిపోతే సమాధి స్థితి అందుకోగలము. సమాధి స్థితి అందుకున్న తర్వాత ఏవైతే వస్తావో సిద్ధులు, అవి స్థిరమైన సిద్ధులు, ఇంకా మధ్యలో పోస్తే పోయేటివి కావు. కానీ సమాధి స్థితి అందుకోక ముందు వచ్చే సిద్ధులు మధ్యలో పోయేటివే. ఈ లోపల అభిమానం, అహంకారం వచ్చి సాధనను విడిచే అవకాశం ఉంటుంది, సాధన పతనమయ్యే అవకాశం ఉంటుంది, మధ్యలోనే ఆపివేసే అవకాశం ఉంటుంది, దేహాభిమానం కలిగించే అవకాశం ఉంటుంది. కనుక ఇవన్నిటినీ సమాధి స్థితి కలిగిన తర్వాత నీకు వచ్చే సిద్ధులు స్థిరమైన సిద్ధులు, అవి పోవు. అప్పుడు నీకు ఇంద్రియాలను జయించుంటావు, ఇంద్రియాల ఆధీనంలో ఉంటాయి. అప్పుడు నువ్వు లోక కళ్యాణార్థమే ఈ సిద్ధులను వినియోగించగలవు, అవసరం ఉన్నప్పుడే వినియోగించగలవు. అవి సిద్ధులు ఉన్నా నువ్వు వాటిని కంట్రోల్ చేసుకోగలవు. అవి అభిమానం కలిగించలేవు, అహంకారాన్ని కలిగించలేవు. అహంకారాన్ని ఆల్రెడీ కాల్చి వేసినాయి. అందుకనే గొప్ప గొప్ప వాళ్ళు, శంకరాచార్యుల వారు, గొప్ప గొప్ప వాళ్ళు
మనకు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వీళ్ళందరూ కూడా సిద్ధులు వచ్చినాయి, మరి వీళ్ళు సిద్ధులు ప్రదర్శించలేదా అంటారు చాలామంది. కానీ వాళ్ళకి ఆత్మజ్ఞానం కలిగింది, బ్రహ్మజ్ఞానం కలిగింది, నిర్వికల్ప సమాధి స్థితి అందుకున్నారు కనుక ఆ సిద్ధులు ఉన్న వాళ్ళకి ఆటంకం కలిగించవు, ఇంద్రియాలన్నీ ఆధీనంలో ఉంటాయి కనుక వాళ్ళు లోక కళ్యాణార్థము అన్ని కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా నేనేమీ చేయట్లేదు, నాలో ఉండే పరమాత్మనే ఈ కార్యం చేస్తున్నారు అనే భావనతోటి మనము ఉంటాము. అవి మనమేమి ఇబ్బంది పడదు, అక్కడ మనసున్నా మననేమి ఇబ్బంది పెట్టదు, అన్ని పనులు చేస్తుంటుంది మనసు, కానీ మనసు ఆధీనంలో ఉంటుంది, మనసు ఇబ్బంది పెట్టదు, అది బ్రహ్మజ్ఞానం వచ్చి ఉంటుంది కనుక. అప్పుడు ఆ విధంగా సాధన చేయగా 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 ఆ సిద్ధులను కూడా వదిలిపెట్టిపోయినప్పుడు కైవల్యము లభిస్తుంది. దీన్ని ముక్తి, మోక్షము, నిర్వికల్ప సమాధి, మహానిర్వాణము అని ఋషులు ఒక్కొక్కరు ఒక రకంగా చెప్పారు. అన్ని చెప్పిన స్థితి మాత్రం ఒకటే. దీన్ని కైవల్యము అని, కైవల్య పాదము అని, చివరి పాదము 4వ పాదము కైవల్య పాదం అని పతంజలి మహర్షి చెప్తారు. అందుకనే ఈ సిద్ధులను వదిలిపెట్టినప్పుడే నిరంతరం సాధన చేస్తుంటే ఎన్నో విఘ్నాలని దాటుకుంటూ దేనికి లొంగకుండా, ఏ సిద్ధులు వచ్చినా తృణప్రాయంగా కాకినే ముట్టుకోము, కాకి మలాన్ని ముట్టుకోము కదా, అట్లాగే ఆ కాకి మలం వలె ఆ యొక్క సిద్ధులను కూడా వదిలిపెట్టిపోయినప్పుడు అతీతమైన వైరాగ్యములో, అతీతమైన స్థితిలో మనం నిరంతరం సాధన చేయగా 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 నిర్వికల్ప సమాధి స్థితి లభించిన తర్వాత కైవల్య స్థితి అందుకుంటాము. ఆ కైవల్యము ముక్తావస్థని అందుకుంటాము. ఆ ముక్తావస్థ తర్వాత మనిషికి ఎటువంటి ప్రజ్ఞ లభిస్తుందంటే అది వివేక ఖ్యాతి లభిస్తుంది. వివేకానంద స్వామి కూడా ఈ పేరు, మరి ఈ యొక్క పతంజలి సూత్రాలంటే వారికి చాలా ఇష్టం, దీన్ని పట్టే వారు పెట్టుకున్నారేమో వివేకానంద స్వామి అని. అవివేకి అంటే అజ్ఞాని, వివేకి అంటే తెలివైన వాడు అని అర్థం. వివేక ఖ్యాతి అంటే అది బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత కలిగి వివేక ఖ్యాతి అనమాట. ఎలా అంటే 4-5 సూత్రాలలో కైవల్య పాదంలో 4-5 సూత్రాల్లో ఈ వివేక ఖ్యాతి గురించే, ఎంతో 5-6 సూత్రాల్లో చాలా సగభాగం దీని గురించి వివేక ఖ్యాతి గురించే వర్ణించారు పతంజలి మహర్షి. ఎటువంటి వివేక ఖ్యాతి అంటే దూరదృష్టి అంటారనమాట. భవిష్యత్తులో జరిగేదే అతను తెలుసుకోగలుగుతాడు. ఒకవేళ నిషిద్ధ భోజనం ఉంది, అది తినాలనిపించింది అనుకో, అది తింటే ఎంత నష్టం అనేది ఎక్స్రే మిషన్ లాగా మొదలే తెలుసుకోగలుగుతాడు. దీనివలన కలిగే లాభం ఏంటిది కార్యం చేస్తుంటే అనేది ముందే తెలుసుకోగలుగుతాడు. మామూలుగా మటుకు సాధన సాధకులు మాత్రం అంటుంటారు, నేను చేసేది కరెక్టే అనిపిస్తుందండి అని అంటుంటారు. కానీ వాళ్ళ మనసుకు వాళ్ళకి అదే అనిపిస్తుంటుంది. సామాన్యుల బుద్ధి కంటే గురు బుద్ధి విశేషము. గురువు మాట వింటే బాగుపడతాము, గురువు సలహాలు తీసుకోవాలి. మన బుద్ధి విశేషంగా పనిచేసినప్పుడు స్వయం బుద్ధి గొప్పది. అది మన బుద్ధి విశేషంగా పనిచేయనప్పుడు గురువుని సలహా తీసుకోవాలి, ఆత్మజ్ఞానుల సలహాలు తీసుకోవాలి. కానీ ప్రతి ఒక్కటి రైటే అనిపిస్తుంది, ఏది రాంగ్ అనిపించదు. కానీ ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత వాళ్ళు కరెక్ట్ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఏది చేసినా పర్ఫెక్ట్గా రైట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే ఆ వివేక ఖ్యాతి వలన వాళ్ళు ముందే అన్నీ తెలుసుకోగలుగుతారు, రాబోయే పరిణామాలని కూడా తెలుసుకోగలుగుతారు. అందుకని అటు వివేక ఖ్యాతి ఆత్మజ్ఞానం తర్వాతనే కలుగుతుంది. ఎటు మనసు ఉన్నా కానీ లేందే అన్ని పనులు తింటూ తిరుగుతూ పనులు చేస్తూ అన్ని వ్యవహారాలు చేస్తూ అన్ని సంసారిక జీవితం గడుపుతూ పట్టణ జీవితం, ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం అన్ని బాధ్యతాయుతంగా అన్ని బాధ్యతలు నెరవేరుస్తూ కూడా నేనేమీ చేయట్లేదు అనే స్థితిలో ఉంటారు. గుణాల్లో ప్రవర్తిస్తున్నాయి అని స్థితప్రజ్ఞత కలుగుతుంది. అందుకనే అప్పటి వరకు మాత్రం మనం ఓర్పు, సహనము, శ్రద్ధ వహించి నిరంతరం సాధన చేస్తూ దేహాభిమానం వదిలి షడ్వర్గాలను వదిలి మనము ఈ యొక్క శబ్దస్పర్శ రూపరసగంధాలని వదిలివేసి మనం నిరంతరము సాధన చేస్తుండాలి. ఈ సాధన వైరాగ్యం లేక మనసు ఇటట్టు పరిగెత్తడము, మనసు వినకపోవడము, అయ్యో ఎందుకు నేను లేకపోతే సాధన ధ్యానం చేస్తే, యోగం చేస్తే ఈ యొక్క చనిపోతానేమో అనే భయము, అంటే సూక్ష్మంగా చీకటిగా మారిపోయి సూక్ష్మంగా శూన్యంలోకి వెళ్ళినప్పుడు భయం కూడా కలుగుతుంది. కొత్త సాధకులకి వైరాగ్యం తక్కువ ఉండి ప్రపంచ ఆకర్షణ కూడా కలుగుతుంది. ఇవన్నీ దాటుకొని వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక రకమైన ఆనంద స్థితి ధ్యానంలో కలుగుతుంది. నల్ల మందు తిన్నవానికి అది ప్రాణం పోయినా అది వదిలిపెట్టలేడు. వైనుక అభ్యాసమైన వాడు అది వదిలిపెట్టలేడు, బానిస వదిలిపెట్టలేకపోతాడు. అట్లాగే ఈ ధ్యాన యోగులు కూడా ధ్యాన యోగానికి బానిస అయిపోతారు. ఇది ఎంతెంత ఆనందం పెరుగుతుంటే అంతంత బ్రహ్మానందము, ఎంతెంత సాధన పెరుగుతుంటే ఇది ఒక పిచ్చి అనుకోండి. ఒక్కొక్కడికి ఒక పిచ్చి, ఒకటికి డబ్బు పిచ్చి, ఒకటికి పెళ్ళాం పిచ్చి, ఒకటికి ఉద్యోగం పిచ్చి, ఒకటికి ప్రపంచక పిచ్చి, ఒకటికి పేరు ప్రతిష్టల పిచ్చి, ఒక్కొక్కడికి భోగాల పిచ్చి. ఇది ఒక ధ్యానం ఒక పిచ్చి అనుకోండి, ఒక యోగం ఒక పిచ్చి అనుకోండి. ఈ పిచ్చి ఎంతెంత ముదిరితే అంతంత బ్రహ్మానందం కలుగుతుంది. ప్రపంచక పిచ్చి ఎంతెంత ముదిరితే అంత ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, పిచ్చివాడు అవుతాడు, మైండ్ పని చేయదు.
కానీ ఈ పిచ్చి ఎంతెంత ముదిరితే ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, ఒక మలయాళ స్వామి, ఒక దయానంద సరస్వతి, ఒక శంకరాచార్య, గొప్ప గొప్ప మహానుభావులకు ఈ ఆధ్యాత్మిక పిచ్చి, యోగం పిచ్చి, ధ్యానం పిచ్చి ఉన్నది. అందుకనే ఎన్లైట్మెంట్ పొందారు. మాణికేశ్వరి మాతలాగా నిరాహారులుగా ఉండవలసిన అవసరం లేదు. సత్యనారాయణ బాబా, ప్రహ్లాద్ జాని లాగా నిరాహార యోగులుగా ఉండమని చెప్పట్లేదు. అది సిద్ధావస్థ. రమణ మహర్షి లాగా జీవితాంతం మౌనమే ఉండమని చెప్పట్లేదు. అది కూడా సిద్ధావస్థ. కానీ మధ్య మార్గము, భోజనము, తిండి, నిద్ర, మాట అన్నీ ఆధీనంలో పెట్టుకొని మధ్య మార్గాన్ని అనుసరించాలి. ఎట్లంటే ఈ యోగం ఎప్పుడు అబ్బుతుందంటే అన్నిట్లో మధ్యవస్థంగా ఉండాలి. అయితే ఇప్పుడు ఎట్లుండాలంటే, ఇప్పుడు మా మటుకు మేము ఋషులని ఆదర్శంగా తీసుకుంటున్నాము. ఋషులు ఏ సౌకర్యాలని లేని చోట ఈ సాధనలు చేశారు. వాళ్ళు ఏమీ కోరలేదు, మహావైరాగ్యంలో ఉన్నారు. ఈ సాధన చేయగా కూడా వైరాగ్యంలో పరాకాష్ఠ వస్తుంది, దృఢ వైరాగ్యం కలుగుతుంది. ఈ సాధన బలం పెరిగినప్పుడు వివేక ఖ్యాతి పెరుగుతుంది, వివేకము పెరుగుతుంది. ఆ వివేకం వలన వైరాగ్యం అబ్బుతుంది, దృఢమైన వైరాగ్యం కలుగుతుంది. దృఢమైన వైరాగ్యంతోటి మనము ఇంకా ఈ ప్రపంచంలో మనకు ఆకర్షణ మనం ఏమి చేయలేదు. ఈ లోకమంతా శ్మశానం లాగా కనిపిస్తుంది. శ్మశానంలో ఉండుటకు ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు కదా. అలాగే నిజమైన ఆనందము మనకు లోపలనే కలుగుతుంది. చేప నీళ్ళలో ఉండుటకు ఆనందం కలుగుతుంది, ఒడ్డుపైన ఉంటే దుఃఖంగా ఉంటుంది. మన మనసు ప్రాపంచికం వైపు వెళ్ళినప్పుడు అది దుఃఖం కలుగుతుంది. పరమాత్మలో లయమైనప్పుడు, ధ్యానయోగంలో లయమైనప్పుడు బ్రహ్మానందం కలుగుతుంది. అక్కడ ప్రపంచకంలో మన మనసు ఉన్నప్పుడు కలిగే దుఃఖం అనుభవిస్తేనే తెలుస్తుంది. సమాధిలో మన మనసు లయమైనప్పుడు కలిగే సుఖము అనుభవిస్తేనే తెలుస్తుంది. రోగం అనుభవిస్తేనే తెలుస్తుంది. అలాగే ఆరోగ్యము అనుభవిస్తేనే తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు మనము ధనం లేనప్పుడు ధనం విలువ తెలుస్తుంది, ఆకలిగా ఉన్నప్పుడు అన్నం విలువ తెలుస్తుంది, దుఃఖంలో ఉన్నప్పుడు సుఖం విలువ తెలుస్తుంది. అలాగే మనము ఈ యొక్క బాధల్లో ఉన్నప్పుడు ఆనందం విలువ తెలుస్తుంది. అలాగే ఈ యొక్క ప్రపంచకంలో ఉన్నప్పుడు అనుభవించే దుఃఖాన్ని చూసి ఈ యొక్క ధ్యానములో, యోగంలో ఋషులు మునులు అనుభవించే ఆనందాన్ని విలువ మనకు తెలుస్తుంది. అందుకనే ఏది జరిగినా మన మంచికే తీసుకొని నిరంతరం ధ్యానయోగం చేస్తుంటే, దృఢ వైరాగ్యంతో ధ్యానయోగం చేస్తుంటే ఋషుల స్థితి మనం కూడా అందుకోగలుగుతాము. ఋషులు చేసినంత కఠోర పద్ధతి లేకున్నా మనం మధ్య మార్గాన్ని అనుసరించి మనం సాధన చేయడం వలన ఆ స్థితిని మనం అందుకోగలుగుతాము. నా మటుకు నేను నేల మీదే పడుకుంటాను, నా మటుకు నేను ఆకులు పూలే తీసుకుంటాను, మిమ్మల్ని ఈ స్థితిని చేయమంటలేను, కనీసం మధ్య మార్గం అన్నా అనుసరించాలి. ఇది చేసి నేను చెప్తున్నాను. ఋషులు మునులను నేను ఆదర్శం తీసుకుంటాను. ఋషులు అంత కఠోర పద్ధతులు పాటించారు. అయితే ఎవరు ఔషధం తిన్నా రోగం పోతుంది, ఎవరు అన్నం తిన్నా ఆకలి పోతుంది. ఋషులు మునులు అరణ్యాల్లో ఉండి ఏ సాధన చేశారో మీరు సంసార జీవితంలో ఉండి, ఉద్యోగం, వ్యవసాయ, వ్యాపారంలో ఉండి, ప్రపంచిక జీవితంలో ఉండి కూడా ఆ సాధనలు చేస్తే మీరు ముక్తాత్ములు అవుతారు. ఈ సాధన పెంచుకుంటూ వడం వలన దృఢమైన వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యంతో ప్రపంచ ఆకర్షణ తగ్గుతుంది, ప్రపంచంలో మనసు వెళ్ళదు. అప్పుడు కూర్చున్న దగ్గర సమాధి స్థితి కలుగుతుంది. అయితే కొంతమంది ఋషులు, బ్రహ్మం గారు, కబీర్ దాసు, అలాగే ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు కూడా సంసారిక జీవితంలో ఉద్యోగము, వ్యవసాయము, చేతి పనులు చేసుకుంటూనే వీళ్ళు ఎన్లైట్మెంట్ పొందారు, ఆత్మజ్ఞానులుగా తయారు. కానీ వారంత వైరాగ్యం మనకుందా అనేది మనం విశ్లేషణ చేసుకోవాలి. వాళ్ళంత వైరాగ్యము మనకు ఉండి అన్ని వదలమని, అడవుల్లో వెళ్ళమని చెప్పట్లేదు. ఇక్కడ అన్ని అనుభవించండి, కానీ వైరాగ్యం కలిగి ఉండండి. అన్ని అశాశ్వతము, ఎప్పుడో ఒకసారి అన్ని వదలాలని విచారణ చేసి వాటిపైన ఆసక్తి వదలండి. కుమ్మరిపురుగు బురదలనే ఉంటుంది, బురదను అంటదు. అలాగే మనం సంసారంలో ఉన్న సంసారం మాలిన్యం అని అంటొద్దు. ఆ విధంగా దృఢ వైరాగ్యం కలిగి, ఋషులంత వైరాగ్యం కలిగి ఋషులంత సాధన చేస్తే ఋషుల వలె మనం కూడా తరిస్తాము. అందుకనే గొప్ప గొప్ప మహానుభావులని మనం ఆదర్శం పొందవలెను. ఈ విధంగా మనకు కైవల్య స్థితి అందుకున్న తర్వాత, నిర్వికల్ప సమాధి స్థితి అందుకున్న తర్వాత ఎటువంటి బలవత్ దుఃఖాలు కూడా మనం ఏమి చేయలేవు. ఆత్మజ్ఞానులకు కొండంత సమస్య గోరంత దోస్తుంది, అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు గోరంత సమస్య కొండంతగా తోస్తుంది. బలవత్ దుఃఖాలు కూడా ఏమి చేయలేవు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత. ఆ వివేక ఖ్యాతితోటి మనం అన్ని రాబోయే పరిణామాలని అన్ని తెలుసుకొని ముందే జాగ్రత్త పడతాము. అన్నిట్లలో ఉండి కూడా అంటనట్టుగా జీవిస్తాము. అప్పటి వరకు మనం ఓర్పు వంచి సాధన చేయాలని. ఈ యోగా డే అని యోగా డేలు సంబరాలు చేసుకోవడం కాకుండా ఆ యోగులు ఏ జీవన విధానము ఆచరించారు, ఏ సాధన చేసి ఎన్లైట్మెంట్ పొందారు, ఎంత వైరాగ్యం కలిగి ఉన్నారు, ఎంత సాధన చేశారు అనేది మనం నిత్య జీవితంలో, పట్టణ జీవితంలో కూడా వారి వైరాగ్యం కలిగి వారు చేసిన సాధనని మనము ఇన్స్పైర్ అయ్యి వారి శాస్త్రాలని, వాళ్ళ జీవిత చరిత్రల్ని, వాళ్ళు చెప్పిన సూత్రాలని, వాళ్ళు చెప్పిన శాస్త్రం ప్రకారంగా జీవిస్తూ యమనియమాలు చక్కగా పాటిస్తూ ఆ సాధనలు చేస్తే పట్టణ జీవితంలో మన బాధ్యతలు మనం నెరవేర్చుకుంటూ కూడా మనం ముక్తాత్మలము అవుతాము. ఋషులను ఒకసారి స్మరించుకొని వారు చేసిన ఆ యోగాన్ని మనం కూడా సాధన చేయవలెను. ఎందుకంటే ఇప్పుడు మన రామకృష్ణ పరమహంస వారిని గురువుగారు, నేను ఎంతకాలం ఇంకా సాధన చేయాలని అంటే, ఇంకా చేస్తుండాననే భ్రమ పోయిన దాకా నువ్వు సాధన చేయను ఆయన అన్నారు. అట్లా అందుకనే ఆ యొక్క మనసుని ధ్యాన ధ్యేయములయమైనంత వరకు చేయాలని దాని యొక్క అర్థము. అట్లాగే మనము ఎట్లంటే ఇప్పుడు మనము ఏదో తాత్కాలిక వైరాగ్యం వచ్చింది, భార్య బిడ్డల్ని వదిలేసి
ఒకతను అరణ్యంలో వెళ్ళిపోయాడు. అరణ్యం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరో వచ్చి సేవ చేసిపోయేవారంట. అరణ్యంలో ఆయన ఉండే కుటీరంలో ఆ సేవ చేసిపోయేటప్పుడు మనసు పడినాడు. మళ్ళీ తిరిగి అక్కడ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అక్కడ 10 మంది సంతానం. అంటే అడవి జాతి వాళ్ళు, కోయ వాళ్ళు కొద్దిగా నల్లటి రూపం ఉంటారు. ముఖం అంతా పర్ఫెక్ట్గా ఉండదు వారిది. అట్లా ఆ విధంగా అంటే అందవికారము, డబ్బు లేదు, కష్టాలు, దుఃఖాలు, మళ్ళీ సెకండ్ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ అక్కడ అరణ్యంలో అంత కష్టాలు అనుభవించాడు. ఇక్కడ చూడండి, మంచి ఫ్యామిలీ, మంచి ధనం ఉంది, మంచి పట్టణ జీవితం, ఇవన్నీ వదిలిపెట్టి వైరాగ్యంతో, మిడిమిడి వైరాగ్యంతో వెళ్ళడం వలన అక్కడ ఇంకో ఫ్యామిలీ పెట్టేశాడు. దానికంటే కూడా ఇక్కడనే ఈ ఫ్యామిలీని చక్కగా చూసుకుంటూ, ఈ కుటుంబాన్ని చక్కగా బాధ్యతల్ని నెరవేర్చుకుంటూ నిరంతరము సాధనకు ఒక టైం కేటాయించుకొని ఒకే స్థలంలో ఒకే సమయంలో నిరంతరము మనం సాధన కేటాయిస్తే మన జీవితము ధన్యమవుతుంది. లేకపోతే ఇతో భ్రష్ట తతో భ్రష్ట అవుతాము. అందుకనే మనము యోగానికి విఘ్నాలు కలిగించేటిది ఎంత గొప్ప విషయాలైనప్పటికీ కూడా తృణప్రాయంగా వదలవలేను. మనకు యోగానికి ధ్యానానికి అనుకూలించే విషయాలు కొంత కఠినంగా ఉన్నప్పటికీ కూడా మనం వాటిని అవలంబించి వాటిని ఆచరణలో ఉంచి మనము తరించవలెను.